ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైన కూడిక వాస్తవంగా మంచి తుఫాన్లు తెలియజేశారు. వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి. నిన్న సహోదరులు ఫోన్ చేసినప్పుడు కూడా వాతావరణం అనుకూలంగా ఉండదేమో అని చెప్పేసి తెలియజేశాం. ఉదయం ఫోన్ చేసినప్పుడు కూడా విజయవాడలో వర్షం పడుతూ ఉంది. మరి వర్షం అని చెప్పేసి రెడ్ అలర్ట్ తెలంగాణలో చెప్పారు, ఆంధ్రాలో కూడా ఆరెంజ్ అలర్ట్ అని తెలియజేశారు. కాబట్టి ఎలా ఉంటుందో వాతావరణం అని చెప్పేసి మేము ఆలోచన చేసాం. దేవుని కృపను బట్టి చక్కటి వాతావరణాన్ని ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క మీటింగ్ జరగటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అందును బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అధ్యయనం చేయబోతూ ఉన్నాం. అదేమిటి అంటే, ఒకటి, సత్యము అంటే ఏమిటి. రెండు, ఈ సత్యము అనేటువంటిది మనకెందుకు అవసరమో, ఏదో ఒకటి నమ్మితే సరిపోదా. మూడు, ఈ సత్యం ఒకవేళ మనకు అవసరమైతే అది మనకి ఎక్కడ దొరుకుతుంది. నాలుగవది, ఇక చివరి విషయము, ఈ సత్యము అనేటువంటిది మనల్ని ఎలా రక్షిస్తుంది. ఈ విషయాలను మనం గమనించబోతూ ఉన్నాం. ముఖ్యంగా సత్యాన్ని గురించి మనం మాట్లాడవలసి కనుక వస్తే, దేవుడు సత్యవంతుడు అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు తాను పరిచయం చేసుకునేటప్పుడు ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటాడు. ఈరోజు మనం కూడా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు నిజం, నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటాం, నిజంగా అని అంటూ ఉంటాం. అంతేనా? లేకపోతే నేను చెప్పేది అబద్ధం అని అంటామా? నిజంగా అబద్ధం చెప్పేవాళ్ళు కూడా నిజం అంటారు, అంతే కదా. అయితే మనలో నిజం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ చిన్న గొల్లపాలెం ఊర్లో, మా ఊర్లో పలానా అబ్బాయి ఉన్నాడండి, లేకపోతే పలానా అమ్మాయి ఉంది, లేకపోతే స్త్రీనో పురుషుడో ఎవరో పెద్దవాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ అబద్ధం చెప్పరు, వాళ్ళు ఎప్పుడు చెప్పినా నిజమే చెబుతారు అనే వాళ్ళ పేర్లు ఒక 4 పేర్లు ఉంటే చెప్పమంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరా? 4 అంటే కష్టం అంటే ఒక్కళ్ళ పేరు చెప్పండి అంటే వాళ్ళ నోట్లో ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధం రాలేదండి. అసలు అబద్ధం అంటే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. నిజం చెప్పాలంటే మాత్రం, సత్యం చెప్పాలంటే మాత్రం వాళ్ళే అనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు ఉండం, మనం కూడా ఉండం. ఎందుకంటే మనం అందరం కూడా మనుషులం కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే అబద్ధం ఆడుతూ ఉంటాం. అయితే దేవుడు సత్యవంతుడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు దేవుని యొక్క గుణాన్ని గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండము మనం గమనించినప్పుడు 32వ అధ్యాయము మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. 4వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇందులో సత్యం ఎక్కడ ఉంది అని చెప్పేసి మీరు అనవచ్చు. అయితే ఇక్కడ మనకు తర్జుమా చేసినటువంటి పదము అంటే దేవుని గురించి మాట్లాడుతూ ఫర్ ఆల్ హిజ్ వేస్ ఆర్ జస్టిస్ అంటే ఆయన యొక్క మార్గాలన్నీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా. ఆయన యొక్క మార్గాలన్నీ కూడా అవి న్యాయమైనవి, చర్యలు న్యాయమైనవి అని చెప్పేసి అన్నాడు. అంతేకాదు ఏ గాడ్ ఆఫ్ ట్రూత్ అండ్ వితౌట్ ఇంజస్టిస్ అని చెప్పేసి అంటాడు. ఏ గాడ్ ఆఫ్ ట్రూత్ అంటే దేవుడు సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆయన దేవుడు ఎలా ఉన్నాడు అంటే బైబిల్లో కూడా మనం గమనించేటప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే
అపోస్తులైనటువంటి పౌలు రోమలో ఉన్నటువంటి క్రైస్తవులకు పత్రికను రాస్తూ దేవుని యొక్క గుణాన్ని గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 3వ వచనం నుంచి, కొందరు అవిశ్వాసులైన నేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనరాదు. దేవుడు నమ్మదగిన వాడు కాకుండా పోతాడా? అంటే దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడు కాకుండా పోడు. అంటే ఆయన్ని ఎప్పుడైనా సరే మనం నమ్మొచ్చు. ఉదాహరణకి మనల్ని నమ్మొచ్చా? నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు? ఇవాళ చెప్పిన మాట రేపు చెప్పం మనం. ఒకసారి ఒక ఆయన నిన్న నువ్వు ఇలా అన్నావుగా అంటే నిన్నేం వారం అన్నాడు. నిన్నేం వారం అంటే అవును నిన్న మంగళవారం అంటే మరి వేళ బుధవారం మారలా అంటే రోజు ఒకలాగా ఉండదు కదా. కొంతమంది పొద్దున్న చెప్పిన మాట సాయంత్రానికి ఉండదు, ఈవేళ చెప్పిన మాట రేపుడికి ఉండదు. ఎందుకు ఉండదంటే రోజులు మారలా. రోజులను బట్టి మనుషులు కూడా మారుతూ ఉంటారు. కానీ నీతిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాటను ఎప్పుడు కూడా మార్చరు. ముఖ్యంగా దేవుని గురించి మనం గమనించేటప్పుడు నమ్మదగినటువంటి వాడు అంటే దేవుని కంటే కూడా ఇంకెవరు కూడా లేరు. దేవుని స్వభావమే నమ్మదగినటువంటి స్వభావం. ఆయనలో సత్యం అనేది ఉంది, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అదే విషయాన్ని తెలియజేస్తూ 4వ వచనంలో, నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వాద్యమాడున్నప్పుడు గెలుచున్నట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా అబద్ధికుడు అవుతాడు కానీ దేవుడు ఎప్పటికీ కూడా అబద్ధికుడు కాదు. అంటే దేవుడు ఇప్పుడు కాదు లేనండి, ఒకానొకప్పుడు ఇలాంటి మాట ఇచ్చాడు కానీ ఆయన కూడా ఒకసారి తప్పాడు అని ఎప్పుడైనా మనం చూపించగలమా? చరిత్రలో దేవుడు ఎప్పుడూ కూడా మాట ఇస్తే తప్పేటువంటి పరిస్థితే ఉండదు. మాట తప్పితే ఇంకైనా దేవుడే కాదు. కాబట్టి దేవునిలో సత్యము అంటే ఆయన మాట ఇచ్చాడు అంటే మాటే, దాన్ని ఎప్పుడూ కూడా ఆయన తప్పిపోడు. కాబట్టి సత్యము అనేటువంటి విషయం దగ్గరకు వచ్చినప్పుడు దేవుని కంటే సత్యవంతుడు ఎవరు కూడా లేరు. సత్యము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఏది సత్యము? ఉదాహరణకి సత్యం అంటే ఏది అని అడిగారు అనుకోండి, ఏది సత్యము? సత్యం ఎక్కడ దొరుకుతుంది అని అన్నారు అనుకోండి, సత్యం ఎక్కడ దొరుకుతుందంటే అడ్రస్ ఏం చెప్పగలుగుతాం? ఎక్కడ దొరుకుతుంది సత్యము? ఈ ప్రపంచంలో సత్యం దొరకాలి అంటే దానికి రైట్ అడ్రస్ ఏంటంటే దేవుడే. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు కూడా అబద్ధం అనేటువంటిది ఉండదు. ఒకానొక సందర్భంలో క్రీస్తు ప్రభు ఆయన పిలాతు అనేటువంటి ఆ అధికారి ఎదుటిగా నిలవబడినటువంటి సందర్భం అనేటువంటిది తారసపడింది. ఆయన పిలాతు అనేటువంటి అధికారి దగ్గర ఆయన నిలబడినటువంటి సందర్భంలో అక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేటప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు మనం గమనించినట్లయితే, అందుకు పిలాతు 37-38 వచనాలు, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నువ్వన్నట్టు నేను రాజునే, నువ్వు రాజువా అని చెప్పేసి అన్నాడు. నువ్వన్నట్టు నేను రాజునే. అయితే వాస్తవంగా ఇక్కడ గమనించినట్లయితే రాజు అని చెప్పేసి అంటే క్రీస్తు ప్రభుకి సమస్య ఏంటంటే అంటే ఆయన భౌతికమైన రాజు కాదు, ఆత్మ సంబంధమైన రాజు. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు దగ్గర కొందరు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము అని అంటే, నేను రాజుగా ఉంటే ఇంకొకరు రాజుగా రావటం ఏంటి అంటే నా సింహాసనానికి నా కుర్చీకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ఆలోచన చేస్తారు కదా. అందుకనే 2 సంవత్సరాల లోపు ఉన్న శిశువులందరినీ కూడా చంపమన్నాడు. అంటే ఈయన ఏం ఆలోచన చేశాడంటే ఆయన రాజు అంటే నాకులాగా ఆయన రాజు భౌతికమైన భూ సంబంధమైన రాజ్యేమో అనుకున్నాడు. ఇక్కడ కూడా కైసరు ఏలుతూ ఉన్నాడు.
ఇప్పుడు క్రీస్తు ప్రభు నేను రాజుని అని గనక అన్నట్లయితే ఖచ్చితంగా అది తిరుగుబాటు అవుతుంది. క్రీస్తు ప్రభువుకు దానివల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు మనము సమస్య వస్తుంది అంటే మనం ఏం చేస్తాం? నిజం చెప్తే 100% నా ప్రాణమే పోతుంది అంటే మనం ఏం చేస్తాం? 1% కూడా అవకాశం లేదు. మనం గనక నిజం చెప్తే ఖచ్చితంగా మన ప్రాణం పోతుంది అంటే మనం ఏం చేస్తాం? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, దేవుడికి ప్రార్థన చేసుకొని ఒక్కసారికి నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకొని అప్పుడు అబద్ధం ఆడతారంట. ఎందుకంటే ముందే దేవుడి దగ్గర అడిగారు కాబట్టి దేవుడు దాన్ని క్షమిస్తాడని. ఇలాంటి పనులు మనం బాగా చేస్తాం. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని, అయ్యా నీకు అన్ని పరిస్థితులు తెలుసు, మరి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వే నన్ను క్షమించాలి, నువ్వే నాకు దిక్కు అని మనం అబద్ధం ఆడటం, మోసం చేయటం. మీకు తెలుసా, అబద్ధం ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు కూడా వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకొని అబద్ధం ఆడతారు, మోసం చేస్తారు. ఒకసారి నేను ఒక ఆడమనిషితో మాట్లాడుతున్నాను, ఒక స్త్రీతోటి. అంటే గంపలో ఆమె అమ్ముకుంటూ ఉంటుంది. అమ్ముకునేటప్పుడు, అమ్మ మరి అమ్మేటప్పుడు అబద్ధాలు అయ్యి ఆడుతూ ఉంటారు కదా అంటే ఆమె నేను ప్రార్థనకి వెళ్తానని అంది. ఆడుతూ ఉంటారు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే, అయ్యా మరి తప్పదు అని అంది. తప్పదంటే మరి అలాగైతే మరి ప్రార్థనకి వెళ్తే దేవుడు అంగీకరిస్తాడా అంటే, పొద్దున్నే వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తానయ్యా దేవునికి అంటాను. అంటే అయ్యా మరి నీకే తెలుసు, వ్యాపారం అన్న తర్వాత అబద్ధం ఆడకపోతే కుదరదు కదా, కాబట్టి నన్ను క్షమించని పొద్దున్నే ఆల్రెడీ దేవుని దగ్గర రిక్వెస్ట్ పెట్టేసి ఆమె బయలుదేరి వస్తుందంట. కాబట్టి ఆమె ఏమి నమ్ముతుందంటే, ఇక నేను ఎన్ని అబద్ధాలు ఆడినా ఆల్రెడీ దేవుడిని పర్మిషన్ అడిగాను కదా, అడిగాను కాబట్టి దేవుడు వాటిని క్షమిస్తాడు. కానీ క్రీస్తు ప్రభు అలా కాదు. వాస్తవంగా ఆయనకి ఎంత సమస్య ఉన్నా కానీ, పిలాతు నువ్వు రాజువా అని అడిగితే, ఇప్పుడు నేను రాజునని కనుక చెప్తే నాకు మరణశిక్ష పడుతుంది, నా ప్రాణమే పోతుంది, కాబట్టి ఒక్కసారికి అబద్ధం ఆడదామని అనుకోలేదు ఆయన. నువ్వు రాజువా అని చెప్పేసి అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, నీవన్నట్టు నేను రాజునే, నువ్వన్నట్టు నేను రాజునే. అంతేకాదు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడునో నా మాట వినును అనను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. నువ్వన్నట్టు నేను రాజునే, అంతేకాదు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను, అంటే ఆ సత్యాన్ని చెప్పటానికే నేను పుట్టాను. అంతే కదా ఆయన చెప్తూ ఉన్నాడు, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను, ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయినటువంటి ప్రతివాడును నా మాట వినను అనెను. సత్యము సత్యము సత్యం అనేసరికి ఆయనకు కూడా ఒక ప్రశ్న తలెత్తింది, ఇదేంటి నా సత్యము సత్యము సత్యం అంటున్నాడు. అందుకు పిలాతు ఏమని అడిగాడంటే, అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. నువ్వేదో సత్యము అని అంటున్నావు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను అంటున్నావు, సత్య సంబంధి అయినటువంటి వాడు నా మాట వినును అని అంటున్నావు. ఇంతకీ సత్యం అంటే ఏమిటి? ఏమిటి సత్యము? సత్యం అంటే ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 17వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యం అంటే దేవుని మాటలు, నీ వాక్యమే సత్యము, దేవుని మాటలు. దేవుని మాటల్లో ఎంత సత్యం ఉంది అని ఎవరైనా అడిగారు అనుకోండి, మనం ఏం చెప్తాం అంటే 99% సత్యమే ఉంటుంది కానీ అండి అక్కడక్కడ కొద్దిగా అసత్యం ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తామా? దేవుని మాటలు అంటే కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు 100% సత్యము. అందులో 1% కాదు, అసలు 0.001%, అంటే ఎట్టి పరిస్థితుల్లో అందులో అసత్యం ఉండదు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, ఆయన మాటలన్నీ కూడా సత్యమే. కాబట్టి మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి అబద్ధికుడే, కానీ దేవుడు సత్యవంతుడు కాకతీరుడు, ఆయన సత్యవంతుడు, ఆయన మాటలు ఎల్లప్పుడూ కూడా సత్యమే. అయితే ఈరోజు సమస్య ఏమిటి అంటే, సత్యవంతుడైనటువంటి దేవుడు,
సత్యమైనటువంటి ఆయన మాటలను వదిలిపెట్టి అబద్ధికులైనటువంటి మనుష్యుల మాటలను బోధలను ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. అది సమస్య. ఒకసారి కొందరు మనుషులు ఎట్లా ఉంటారంటే, ఆడు నిజం చెప్పడం తెలిసి కూడా ఆడినే నమ్మాను అంటారు. మరి నువ్వు ఎట్లా నమ్మావంటే ఏం చేస్తాం? ఇవాళ రేపు మనుషుల పరిస్థితి ఎట్లా ఉందంటే, నిజం చెప్పరని తెలుసు కానీ మళ్ళీ వాళ్ళనే నమ్ముతాం. ఒకసారి కాదు, పదే మోసపోతూ ఉంటాం. మేము చదువుకునే రోజుల్లో మా టీచర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, మొదటిసారి మోసపోతే, ఒకసారి మోసపోతే అంటే జీవితంలో ఫస్ట్ సారి మోసపోయామనుకోండి ఎవరి చేతిలో అయినా, అప్పుడు తప్పు అలదే. ఎవరిది? మోసం చేసిన వాళ్ళది. అవునా? అదే వాడి చేతిలోనే రెండోసారి మోసం పోయామనుకోండి, అప్పుడు తప్పు ఎవరిది? అప్పుడు తప్పు మందే అనేవాడు. అదేంటండి, ఆడు కదా మోసం చేసిందంటే, ఆడు ఆల్రెడీ మోసగాడని ఎదవని తెలిసాక కూడా నువ్వు నమ్మి మళ్ళీ మోసపోయావంటే తప్పెవరిది? పోనీ నువ్వు తెలియక మొదటిసారి మోసపోయావు అంటే నిన్ను మోసం చేసినోడిదే తప్పు. ఆడు మోసం చేస్తాడని తెలిసి కూడా వాడి చేతిలోనే మళ్ళీ రెండోసారి మూడోసారి మోసపోతే అప్పుడు మందే తప్పు. మనమే బుద్ధి లేని వాళ్ళం. ప్రతి మనిషి అబద్ధికుడని మనకు తెలుసు, మనిషి మాట నమ్మదగనిది కాదు అని మనకు తెలుసు. అయినా మనుషుల్నే నమ్ముతాం, చేతిలో ఉన్న బైబిల్ తీయం. బైబిల్ ఎందుకు తెచ్చుకుంటామంటే ప్రార్థనకు వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకుంటాం. నిజం, మీరు నమ్ముతారో నమ్మరో, కొందరు బైబిల్ తెచ్చుకోరు, బైబిల్ తెచ్చుకోకుండానే ప్రార్థనకు వస్తారు. కానీ ఎక్కువ మంది బైబిల్ తెచ్చుకుంటారు కానీ బైబిల్ తీయరు. ఎందుకంటే పాపం వాళ్ళకి తీయటం రాదు. అయినా బైబిల్ చేతిలో ఉంటే ఇంట్లో ఉండే ఆశీర్వాదం అని, అయ్యా నాకు కూడా ఒక బైబిల్ ఇవ్వండి అని అడిగి తీసుకుంటారు. చక్కగా జిప్పు కవర్ వేసుకుంటారు, నలగకుండా చూసుకుంటారు. ఎవరికి పొరపాటుని ఎవరు నలుపుతారని చదువుకుంటామన్నా ఎవరు, అట్లని వీళ్ళు చదువుకోరు, జాగ్రత్తగా చూసుకుంటారు. మరి ఆ బైబిల్ ఎందుకు అంటే, మనం షోకేసులో కనుక బొమ్మలను పెట్టినట్లుగా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం అంతే. కొంతమందికి నిజంగా బైబిల్ తెరవటం అంటే తీయటం రాక వాళ్ళు తీయరు. అట్లని బైబిల్ మూసుకూర్చోరు. ఏం చేస్తారంటే ప్రసంగానికి రాగానే అలా తీస్తారు, ఏదో ఒక పేజీ అలా తీసి అక్కడ పెడుతూ ఉంటారనమాట. ఇదిగో ఇలా తీసి పెడుతూ ఉంటారు. మేము చూస్తూ ఉంటాం ప్రసంగం చేసేటప్పుడు. మేము ఎన్ని వచనాలు చెప్పినా కానీ అది అలానే ఉంటుంది. మరి అలా ఎందుకు తీశారంటే, మరీ మూసి కూర్చుంటే బాగోదు, బైబిల్ మూసారు అనుకుంటారని అలా తీసి అలా కూర్చుంటారు. ఇక మీరు ఏ వచనం చెప్పినా బైబిల్ అలానే ఉంటుంది. మేము చూస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఏం చేస్తారంటే పాపం కష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకి యోహాను సువార్త అనగానే ఇటువైపు తిప్పుతారు, దొరకకపోతే వెంటనే ఇటువైపు తిప్పుతారు, దొరకదు, ఒకవేళ ఇటే ఉందేమో అని మళ్ళీ ఇటు తిప్పుతారు. అంటే వాళ్ళకి అసలు యోహాను సువార్త ఎటుంటుందో తెలియదు. అందుకనే సండే స్కూల్లో పిల్లలకి ఏం చేస్తారంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము అలాగా ప్రకటన గ్రంథం వరకు పుస్తకాల పేర్లు బట్టి పట్టిస్తారు, ముందుకి వెనక్కి. అలా బట్టి పట్టడం వల్ల ఏమవుతుందంటే యోహాను సువార్త అనగానే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 4వ పుస్తకము, వెంటనే ఇటువైపు చూస్తారు. కాబట్టి కొంతమంది వాళ్ళు బైబిల్ బాగా తీయటం వాడుక ఎవరికైతే అలవాటు ఉంటుందో, మీరు బైబిల్లో ఏ పుస్తకం చెప్పినా అలా తీస్తారు, దాదాపుగా ఆ పుస్తకం దగ్గరకు వచ్చేస్తారు. అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే వాళ్ళు బైబిల్ని తీయటం మాత్రమే కాదు, బైబిల్ని చదువుతారు. ఆ చదివే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని తెరిచి మనం చదవవలసినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఎందుకు ఉంది అంటే, మనకు సత్యం అనేటువంటిది కావాలి అంటే సత్యవంతుడైనటువంటి దేవుని యొద్ద మాత్రమే అది దొరుకుతుంది. దేవుని మాటలు మాత్రమే సత్యము. ఏ మనిషిని కూడా నమ్మటానికి లేదు, ఏ మనిషిని కూడా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా అబద్ధికుడే. కానీ ఈరోజు సమస్య ఏమిటంటే, మనుషులు బైబిల్ తెస్తారు కానీ బైబిల్ తీయరు. కొందరికేమో బైబిల్ తీయటం రాదు, బైబిల్లో అది ఎక్కడుందో తెలియదు కాబట్టి దేవుని వాక్యము సత్యం వాళ్ళు చూడరు కాబట్టి వీళ్ళ అసత్యాలకి అడ్డుగట్ట లేకుండా పోతూ ఉంది. ఈరోజు మనకు ఒక సమస్య వస్తుంది. నిజంగా
క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి క్రొత్తగా ఎవరైనా క్రైస్తవ్యంలోకి వస్తే మనకి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అది ఏమిటి అంటే, ఈరోజు లోకంలో అంటే మన ఊర్లో కూడా మనం చూసినప్పుడు చాలా సంఘాలు ఉంటాయి. ఇన్ని రకాల సంఘాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు రాలేదా? పోనీ ఇన్ని రకాల సంఘాలు వచ్చినాయి కదా, ఎందుకు వచ్చినాయి ఇన్ని రకాల సంఘాలు? పోనీ అన్నీ ఒకలాగా ఉంటే మనకేమీ సమస్య లేదు. ఒకలేమో ఆరాధన అంటే శనివారం పెట్టాలి, ఆదివారం తప్పు అంటారు. ఈ ఆదివారం ప్రార్థనల దగ్గరకు వస్తేనేమో ఆదివారమే పెట్టాలి, శనివారం తప్పు అంటారు. ఇప్పుడు ప్రార్థన ఇంతకీ శనివారం పెట్టాలా, ఆదివారం పెట్టాలా? ఆరాధన ఎప్పుడు? ఇంతకీ క్రైస్తవులకు ఆరాధన శనివారమా, ఆదివారమా? ఆదివారం. అంటే ఎవరు ఎక్కువ మంది ఉంటే, ఎవరు ఎక్కువ మంది చేయకూడితే దానికే. ఆదివారానికి ఎక్కువ మంది చేయకూడితే ఆదివారం, శనివారానికి ఎక్కువ మంది చేయకూడితే శనివారమా? ఒకసారి ఒక ఊరు వెళ్ళాం, మా ఊర్లో శనివారం వాళ్ళు ఎక్కువ అండి అన్నాడు. కాబట్టి ఆ ఊర్లో శనివారం ప్రార్థన ఎక్కువ, వాళ్ళది పెద్ద చర్చి, శనివారం ప్రార్థన. ఆదివారం వాళ్ళు ఉంటారు కానీ కొద్దిమందేనండి అన్నారు. అంటే ఎక్కువ మంది ఏది ఉంటే అదే నిజమా? ఇప్పుడు నా చేతిలో ఉంది బంగారం అని ఈ చిన్న గొల్లపాలెం మొత్తం చెప్పారనుకోండి, ఇది బంగారం అయిపోతుందా? అవదు. అంటే ఎక్కువ మంది చెప్తే అవదా అంటే అవదు. మరి దేన్ని బట్టి అవుతుంది? ఇది నిజంగా బంగారం అయితేనే బంగారం అవుతుంది కానీ మనం చెప్పటాన్ని బట్టి అవ్వదు. లోకంలో కొందరు అంటూ ఉంటారు, నంది అంటే నంది, పంది అంటే పంది, మేము ఏదంటే అదే అని. అట్లా అవ్వదు. కాబట్టి సత్యం ఎప్పుడు కూడా ఎక్కువ మంది చెప్పారు కదా అని చెప్పేసి అది సత్యం అవ్వదు. ఈరోజు క్రైస్తవ్యంలో గనక మనం చూసినట్లయితే విభిన్నమైనటువంటి బోధనలు, అనేక రకాలైనటువంటి బోధనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీటిలో ఏది సత్యమో అని కొందరికి మాత్రం ప్రశ్న వస్తుంది. ఎక్కువ మంది ఆలోచన చేయరు. మనకి ఎలా ఉంటుందంటే గొర్రెల మందలని అంటూ ఉంటాం కదా. గొర్రెలు మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూసారా? గొర్రెలు నడిచేటప్పుడు మీరు చూస్తుంటారు కదా, ఎలా నడుస్తాయి? ఎప్పుడూ పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తారు, నడిచేటప్పుడు కొంచెం చూసి నడువు, కొంచెం చూసి నడుచుకో అని అంటూ ఉంటారు. అవునా కాదా? నడిచేటప్పుడు చూసి నడుచుకోవాలి. గొర్రెలు ఎలా నడుస్తాయి? ఎప్పుడైనా మీరు గొర్రెల మందలు వెళ్ళేటప్పుడు ఆ గొర్రె తలెలా వంచి ముందు గొర్రె లోపల దూరుస్తుంది, ఆ వెనక గొర్రె కూడా అంతే. అవన్నీ తల వంచేసి ముందు గొర్రెల్లో దూర్చి ఆ ముందు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఆ ముందుది ఎటు అయితే వెళ్తుందో ఈ మంద అటే వెళ్తుంది. కనీసం తల ఎత్తన కూడా ఎత్తవు. అందుకనే అప్పుడప్పుడు గొర్రెల మందలు అని అంటూ ఉంటారు. ఈరోజు చాలా ప్రాంతాల్లో అదే సమస్య. శనివారం వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తలందులో దూర్చి అలా వెళ్ళిపోవటమే కానీ ఎందుకు శనివారము, బైబిల్లో ఏముంది అని అడిగే వాళ్ళు ఉండరు. ఆదివారం ప్రార్థన పెట్టారనుకోండి, అలా వంచి దూర్చి అలా వెళ్ళిపోవటమే కానీ ఎందుకు ఆదివారమో, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అడిగే పరిస్థితి ఉండదు. ఆరాధన అంటే ఇలా చేయాలంటే తలలాగా వంచి దూర్చి అలా వెళ్ళిపోవటమే కానీ నిజంగా ఇది దేవుడు చెప్పాడా, దేవుని వాక్యం చెప్పిందా అని అడిగే పరిస్థితి ఉండదు. అందువల్లే ఏమైపోయిందంటే ఎవరు చేసేది వాళ్ళకి కరెక్ట్ అయిపోయింది. రోజు మనం ఏం గమనించబోతున్నామంటే సత్యము అనేటువంటిది దేవుని దగ్గర ఉంది, అది దేవుని మాటల్లో ఉంది. దాన్ని తెలియజేయటానికే క్రీస్తు ప్రభు సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి సత్యం అనేటువంటిది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని మాటల్లో దొరుకుతుంది. కాబట్టి ఆ మాటలను మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దేవుని మాటల్లో ఏదైతే ఉందో అదే సత్యం అవుతుంది కానీ మనుషులు చెప్పేటువంటి మానవ కల్పితమైనటువంటి బోధలు, సొంత బోధలు ఎప్పటికి కూడా సత్యము కానేరవు. కాబట్టి మనం సత్యాన్ని వెంబడించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది, అవును నాకెందుకు సత్యం అవసరం? ఏదో ఒకటి నమ్మితే సరిపోదా? సరే శనివారమో ఆదివారమో ఏదో ఒక వారం చేస్తున్నాం కదా, మిగిలింది దేవుడిని అడ్జస్ట్ అవ్వమనండి. ఏముంది? లోకంలో ఒక పాట పాడుతూ ఉంటారు, కుడి ఎడమైతే పొరపాటు లేదో అని. నిజంగానే లేదా? కుడి ఎడమైతే, ఎడమ కుడి అయితే పొరపాటు ఉండదా? చాలా ఉంటుంది. బైబిల్ ప్రకారం అయితే ఉంటుంది. బైబిల్ ప్రకారం అయితే కానీ నువ్వు కుడికి కానీ ఎడమక కానీ తొలగక అని అంటాడు. అంటే దేవుడు చెప్పినటువంటి ఆ మార్గంలో మనం తిన్నగా వెళ్ళాలి కానీ
ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకూడదు అనేటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకు కుడి ఎడమైతే పొరపాటు లేదా, ఏ రోజైనా ఆదివారం చేస్తే పర్లేదా అంటే లేదు. దేవుడు ఏం చేయమన్నాడో దాన్నే చేయాలి. ఎందుకంటే సత్యం అనేటువంటిది మనకు చాలా ప్రాముఖ్యమైంది. క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 31, 32 వచనాలు మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహించెదరు. నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిస్తే నిజంగా నాకు శిష్యులు అవుతారు. అంటే వాక్యంలో నిలవకపోతే ఆయనకి శిష్యులు అవమా అంటే, మీరు ఆయన చెప్తున్నాడు, నా వాక్యమందు నిలిస్తే నిజంగా నాకు శిష్యులు అవుతారు. నిలవకపోతే ఆయనకి శిష్యులు కారు. అంటే శిష్యుడు అనేటువంటి మాటకు గురువును వెంబడించేటువంటి వ్యక్తి. ఈరోజు మనం క్రీస్తు ప్రభువునే వెంబడిస్తున్నామా అంటే, ఆయన చెప్పిన ప్రకారంగా గనక మనం చేస్తే ఆయన్ని వెంబడించినట్లు. ఆయన చెప్పనవన్నీ చేస్తే, ఉదాహరణకి ఆరాధన అనేటువంటిది శనివారమా ఆదివారమా, ఆయన ఏది చెప్పాడు, ఆయన చెప్పింది కనుక చేస్తే ఆయన శిష్యులు అవుతాం. ఆయన చెప్పింది చేయకుండా ఆయన శిష్యుడిని అంటే కుదరదు. అంతే కదా. మీరు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మళ్ళొకసారి మీరు గమనించండి. 8వ అధ్యాయం 31 వచనమో, తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం మందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. 32వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. సత్యం ఏం చేస్తుందట? నిజంగా ఇది చాలా గొప్ప మాట. సత్యానికి ఉన్నటువంటి శక్తి డబ్బులకు కూడా లేదు, వెండికి లేదు, బంగారానికి లేదు, ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో దేనికి లేదు. మీరు డబ్బు పెడితే ఏదైనా కొనవచ్చేమో, కానీ పాపములో బానిసత్వంలో ఉన్నటువంటి ఒక మనిషిని విడుదల చేయాలి అంటే, అపవాది బంధకాల్లో నుంచి విడుదల చేయాలి అంటే వెండి వల్ల, బంగారం వల్ల, ఈ ప్రపంచంలో దేని వల్ల కూడా కాదు. మరి ఎలా నేను విడుదల కాగలను అంటే, సత్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. ఈరోజు నేను పరలోకానికి వెళ్ళాలి అని అనుకుంటే, నరకాన్ని నేను తప్పించుకోవాలి అనుకుంటే, సత్యానికి మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి అపవాది మనలందరినీ కూడా ఆయన దాసులుగా, బానిసలుగా చేసేసుకున్నాడు. ఆ బానిసత్వంలో నుంచి మనం విడిపించబడాలి అంటే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం స్వతంత్రులుగా అవ్వటము అపవాదికి ఇష్టమా, ఇష్టం లేదా? మనము తన బానిసత్వంలో నుంచి బయటికి వెళ్ళటం, విడుదల పొందటం అపవాదికి ఇష్టం ఉంటుందా, ఇష్టం ఉండదా? ఉండదు. ఆయనకి ఏమి ఇష్టం అంటే, ఆయన ఎలాగో నరకానికి వెళ్ళి నాశనం అవుతాడు కాబట్టి ఆయనతో పాటు మనం అందరం కూడా నరకానికి వెళ్ళి నాశనం అవటం ఆయనకి ఇష్టం. అందుకనే మనలందరినీ కూడా ఆయన బానిసలుగా చేసుకున్నాడు. ఈ బానిసత్వంలో నుంచి మనల్ని ఎట్టి పరిస్థితుల్లో బయట పడనివ్వడు. మనం బయటపడటం ఆయనకి ఇష్టం లేదు. కానీ మనం బయట పడాలి అనేటువంటిది దేవుని కోరిక. ఆ బానిసత్వంలో నుంచి బయటికి వచ్చి ఆ నరకంలో నశించిపోకుండా పరలోకానికి మనం వెళ్ళాలి అనేటువంటిది దేవుని కోరిక. మరి ఆ బానిసత్వంలో నుంచి ఎలా బయటకు వస్తాము, ఎలా మనం స్వతంత్రులం అవుతాము అంటే, మనల్ని స్వతంత్రులుగా చేయగలిగినటువంటి శక్తి సత్యానికి మాత్రమే ఉంది. పిలాతుతో క్రీస్తు ప్రభు చెప్పాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను పుట్టాను. ఆ సత్యాన్ని తెలియజేసి ప్రజలందరినీ కూడా ఆ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి విడుదల చేసి మనల్ని దేవుని దగ్గరకు, పరలోకానికి తీసుకొని వెళ్ళాలని క్రీస్తు ప్రభు వచ్చాడు. వచ్చి ఆ సత్యవాక్యాన్ని, సత్యాన్ని ఆయన ప్రకటించాడు. ప్రకటిస్తే మరలా అపవాది ఏం చేస్తున్నాడంటే, ఆ సత్యం మన దగ్గరకు రాకుండా ఆ సత్యాన్ని వక్రీకరించి మరలా అసత్యము, అబద్ధాలే లోకంలో ప్రబలేటట్లు చేస్తూ ఉన్నాడు. నేను ఇందాక చెప్పినట్లుగా ఈ క్రైస్తవ సమాజానికి కూడా ఏది సత్యము, ఏది అసత్యము అని చూసే అంత తీరుబడి లేదు. ఉందా? ఎవరైనా సరే, అయ్యా మరి మీరు ఇట్లా బైబిల్ ఇలా చేస్తున్నారు, ఇది బైబిల్లో ఉందా అని అడుగుతామా?
నేను ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తాను, అవి ఉన్నాయా లేవా అనేటువంటిది మీరే బైబిల్లో చూడండి. డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు ప్రభు పుట్టాడు, క్రిస్టమస్ అంటారు. బైబిల్లో ఉందా లేదా అనేటువంటిది మీరు చూడండి. ఈస్టర్ పండగ అని అంటారు, బైబిల్లో ఉందా లేదా మీరు చూడండి. సమాధుల పండగ అని అంటారు, బైబిల్లో ఉందా లేదా మీరు చూడండి. బస్సం బుధవారాలు అంటారు, బైబిల్లో ఉందా లేదా మీరు చూడండి. ఇందాడే చెప్తున్నారు ధ్వజస్తంభాలు అని అంటారు, బైబిల్లో ఉందా లేదా అనేటువంటిది మీరు చూడండి. అంటే లోకంలో ఉందా లేదా కాదు, క్రైస్తవ్యంలో ఉందా లేదా అనేటువంటిది మీరు చూడండి. ఆ తర్వాత క్రైస్తవ్యంలో కూడా ఇప్పుడు మాలలు వచ్చినాయి, మీకు కూడా తెలుసుగా. మీ ఊర్లో ఎవరికి తెలియదా క్రైస్తవ్యంలో మాలలు వచ్చినాయి? తెలియదా? మాకు విజయవాడ గుణదలకొండకు వస్తారు అందరూ కూడా, తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని నీలిరంగు పూసల దండ వేసుకొని మెడలో నీలిరంగు కండ వేసుకొని వాళ్ళు కూడా మాల వేసుకుంటారు, దీక్ష. నేను కొత్తలో చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, మీ క్రైస్తవులకు కూడా మాలలు వచ్చినాయి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. మా వాళ్ళు ఏ డ్రెస్ పెట్టుకున్నారని. అంటే ఒక్కొక్క దేవుడి పేరట ఒక్కొక్క మాల పెట్టుకుంటారు కదా. ఏం డ్రెస్ అంటే ఇంకేం డ్రెస్సు, మనకు వైటే కదా అన్నాడు ఒక ఆయన. నిజంగానే ఆ ఊర్లో చూసినప్పుడు తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకొని మెడలో నీలిరంగు బ్లూ రంగు పూసల దండ వేసుకొని, అంటే దానికి ఒక సిలువ ఉంది, మెడలో నీలి కండ వేసుకున్నాడు, కాళ్ళకి చెప్పులు లేవు. ఏంటంటే మాల వేసుకున్నాం ఇప్పుడు మేము అన్నాడు. అంటే నాకు కూడా కొత్త కదా, నేను అడిగాను మరి మాల వేసుకోవటం అంటే ఏం చేస్తారు అంటే, వాళ్ళు భజన చేస్తారు కదా, మేము ప్రార్థన చేస్తాం అన్నాడు. వాళ్ళు రోజుకొక ఇంట్లో భజన పెట్టుకుంటారంట, వీళ్ళు రోజుకొక ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారంట. వాళ్ళది ఎలాగైతే దీక్ష ఇన్ని రోజులను ఉంటుందో వీళ్ళది కూడా దీక్ష అన్ని రోజులను ఉంటుందంట. వాళ్ళు ఎలాగైతే చెప్పులు వేసుకోరో వీళ్ళు కూడా చెప్పులు వేసుకోరంట. మరి వాళ్ళైతే వాళ్ళ దేవుడి దగ్గరికి ఏదో ఊరు వెళ్తారు కదా, మీరు ఎక్కడికి వెళ్తారంటే మేము విజయవాడ గుణదలు వస్తామని అన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత దీక్ష విరమిస్తారంట. అయితే నాకు కొత్తలో అది విచిత్రం అనిపించింది, కానీ ఆ తర్వాత కాలంలో చాలామంది ఇప్పుడు మాలేస్తున్నారు క్రైస్తవ్యంలో. కొంతకాలం అయిపోయేసరికి అసలు క్రైస్తవ్యంలో మాల లేదంటే అవ్వా అసలు మీరు క్రైస్తవులేనా, మీరు బైబిల్ చదువుతారని మనల్ని అడిగేటట్టున్నారు వాళ్ళు. అంటే మన కళ్ళ ముందు పుట్టి మన కళ్ళ ముందు పెరుగుతుంది కాబట్టి మనకు ఆశ్చర్యం. అది లేదు బాబు బైబిల్లో అంటే నమ్మే పరిస్థితి కాదు. ఈరోజు అలాగా క్రైస్తవ్యంలోనికి చాలా వచ్చేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా ఏంటి అంటే అది బైబిల్లో ఉందా లేదా, అది సత్యమా అసత్యమా, దేవుడు చెప్పాడా లేదంటే మనుషులు వీటిని కల్పిస్తున్నారా అని వాళ్ళు ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితుల్లో లేరు, అంత తీరుబడి లేదు. ఏదో ప్రార్థన పెడుతున్నారంటే వచ్చామా కూర్చున్నామా అయిపోయి ఆమెనంటే లేచి ఇంటికి వెళ్ళిపోయామా, దేవుడు మనల్ని దీవిస్తాడులే అనేటువంటి ఒక భ్రమలో ఉంటున్నాం తప్ప నిజంగా ఇది దేవుడు చెప్పిన మాటలా అనేటువంటిది మనం పరిశీలన చేయటం లేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే సత్యం అనేటువంటిది చాలా శక్తివంతమైనది. క్రీస్తు ప్రభు చెప్పాడు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికే నేను వచ్చాను ఈ లోకానికి అని అన్నాడు. అయితే ఏమిటా సత్యము అని అంటే దేవుని వాక్యమే సత్యము. మీరు నా శిష్యులైతే చెప్తూ ఉంటాడు, మీరు నా శిష్యులైతే మీరు ఆ సత్యవాక్యంలో నిలబడాలి. ఆ సత్యవాక్యంలో నిలబడితేనే నాకు శిష్యులు అవుతారు. అంతేగాని దేవుని మాటలను విడిచిపెట్టేసి మన ఇష్టానికి మనం ఏదో చేసుకుంటా మేము క్రీస్తు ప్రభు శిష్యులము అంటే అది కుదరనటువంటి పని. అంతేకాదు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే పాపము యొక్క బానిసత్వంలో దాస్యంలో ఉన్నటువంటి మనల్ని విడిపించగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే దేవుని వాక్యానికే ఉంది. ఆ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి గనక మనం మనుషుల యొక్క మాటలు అబద్ధ బోధలు అబద్ధాలు అసత్యంలో గనక వెళ్ళిపోయినట్లయితే మనం చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక విషయాన్ని నేను మీకు తెలియజేసి మనం ముందుకు వెళ్దాం. తీర్పు దినం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ క్రీస్తు ప్రభు ఇస్తూ ఉంటాడు. తీర్పు దినం ఎట్లా ఉంటుంది అని. తీర్పు దినంలో ఆ రోజు చాలామంది క్రీస్తు ప్రభు దగ్గర ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారట. ఏమిటా ప్రశ్న? మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 7వ అధ్యాయము క్రీస్తు ప్రభు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు తీర్పు దినం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడునో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు,
ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు. గాని అంటేనే ఏదో మెలకున్నట్టు, అంతేనా? కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోయిద్దా అంటే, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంటే కేవలం పిలిస్తే మాత్రం సరిపోదు, ఆయన వెంటబడితే మాత్రం సరిపోదు. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. ప్రభువా ప్రభువా అని పిలిస్తే మాత్రం ప్రవేశించడు. పరలోకంలో ప్రవేశించాలి అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. అంటే కేవలం పిలిచేవాడు ప్రవేశిస్తాడా, తండ్రి చిత్త ప్రకారము చేసేవాడు ప్రవేశిస్తాడా అంటే తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఒకసారి ఒకరు అడిగారు, ఇంతకీ తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే తండ్రి చిత్తం ఏంటో మనకు తెలియాలి కదా అని. తెలియాలా అవసరం లేదా? ఉదాహరణకి చిన్నగొల్లపాలెంలో మీటింగ్ అని చెప్పేసి మోహన్ గారు చెప్పారు అనుకోండి. ఓకేనండి వచ్చేస్తాను, ఎన్ని గంటలకు రావాలని అన్నారు. 7 గంటలకు రండి అని అన్నారు. ఓకే వచ్చేస్తాను అని అన్నాను. వచ్చేస్తానన్నాను కానీ ఇంతకీ చిన్నగొల్లపాలెం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అనుకోండి. నేను ఎక్కడికి వస్తాను? రాబర్ట్ గారితో చెప్పాను, మనం చిన్నగొల్లపాలెం వెళ్ళాలి, మచిలీపట్నం దాటి అటు వెళ్తామని. వచ్చేటప్పుడు అంటున్నారు, మచిలీపట్నం దాటి అటు అంటే నేను అటు అనుకున్నాను, ఇటువైపు వస్తున్నాము, ఇంతకుముందు వచ్చాం కదా ఈ రూట్లో అని. అంటే ఇప్పుడు ఎక్కడికి రావాలో తెలిస్తే మనం రాగలుగుతాం, తెలియకపోతే కూడా రాగలుగుతామా? రాలేంగా. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటో తెలిస్తే చేయగలుగుతాం, తెలియకపోయినా చేయగలుగుతామా? చేయలేంగా. కాబట్టి తండ్రి చిత్తం ఏమిటో మనం తెలుసుకుంటేనే మనం చేయగలుగుతాం. చేస్తే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే తండ్రి చిత్తాన్ని చేయాలి. తండ్రి చిత్తాన్ని చేయాలి అంటే ముందు తండ్రి చిత్తం ఏంటో తెలియాలి. ప్రశ్న ఏమిటంటే అసలు తండ్రి చిత్తం ఏంటి, తండ్రి మనల్ని ఏం చేయమంటున్నాడు, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక పిల్లోడిని స్కూల్లో చేర్చడానికి వెళ్ళాం, మన పిల్లోనో స్కూల్లో చేర్చడానికి వెళ్ళాం. స్కూల్లో చేర్చడానికి వెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తామా? ఇక ఇదే స్కూల్ వెళ్ళు నువ్వు రేపటి నుంచి అని వదిలేసి వస్తామా? ఏం చేస్తాం? మీరు ఎవరో పిల్లల్ని స్కూల్లో చేర్చలేదా? అందరు చేర్చిన వాళ్ళేగా. ఏం చేస్తారు? లోపలికి వెళ్ళి అమ్మ ఆఫీస్ ఎక్కడ, ఆఫీస్ రూమ్ ఎక్కడ అడుగుతారు, అంతేనా? అంతేగాని అబ్బాయిని 2వ తరగతి కూర్చోబెట్టాలంటే 2వ తరగతి ఎక్కడ నేరుగా లోపలికి వెళ్ళి కూర్చోబెడతారు. కూర్చోబెడితే ఎవరు మీరు అంటారు, వెళ్ళండి బయటకు అంటారు, అంతే కదా. ముందు ఆఫీస్ రూమ్ ఎక్కడ అని చెప్పేసి వెళ్ళి అడ్మిషన్ను ముందు జాయిన్ చేసి ఫీజు వివరాలు ఏంటో, తర్వాత డ్రెస్ ఏంటో, తర్వాత జాయిన్ అవ్వడానికి పుస్తకాలు ఏంటో, ఏమేం కావాలో అన్నీ వివరంగా తెలుసుకుంటారుగా. అంతేకాదు ఒక ఆధార్ కార్డు కావాలి, ఒక పెన్షన్ కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, అన్నీ వివరంగా తెలుసుకుంటారు ఆఫీస్కి వెళ్ళి. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం తెలుసుకోరు. ఆశ్చర్యం ఏంటంటే ఈ లోకంలో ఏ చిన్న పని కావాలన్నా కానీ వివరం అంతా తెలుసుకుంటారు, ఖచ్చితంగా దాని ప్రకారం చేస్తారు. కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం ఏం తెలుసుకోరు. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా వచ్చామా, కూర్చున్నామా, లేచి వెళ్ళిపోయామా, అంతేగాని అసలు దేవుడు మనల్ని ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు, మన చేతిలో ఉన్న బైబిల్లో ఏముంది అనేటువంటిది తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాంతో ఏంటంటే మనమంతా నిండా అపవాదికి దొరికిపోతున్నాం, సాతానికి. ఒక రకంగా మోసపోవటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎప్పుడైనా మోసం చేసేవాళ్ళు తెలివిగల వాళ్ళని మోసం చేస్తారా, తెలివి తక్కువ వాళ్ళని మోసం చేస్తారా? ఎప్పుడైనా తెలివిగల వాళ్ళనే మోసం చేస్తారు, తెలివి తక్కువ వాళ్ళని వదిలే పాపం అని వదిలేస్తారు, అంతేనా? కష్టమైన ప్రశ్న, సరే మరలా చెప్తాను. ఎప్పుడైనా మోసం చేసేవాళ్ళు తెలివిగల వాళ్ళని మోసం చేస్తారా, తెలివి తక్కువ వాళ్ళని మోసం చేస్తారా? పోనీ మీ ఊరు సంగతి చెప్పండి. మోసం ఎప్పుడు ఎవరికి జరుగుతుంది?
తెలివి తక్కువ వాళ్ళకే మోసం జరుగుతుంది. ఎందుకు ఎందుకు ఎందుకంటే పాపం వాళ్ళు తెలివి తక్కువలు కాబట్టి. ఆ తెలివే గనక ఉందనుకోండి, వాళ్ళు ఎందుకు మోసపోతారు? అంతే కదా. మోసం చేయాలంటే కూడా తెలివిగల వాళ్ళు మోసం చేయాలంటే కష్టం. వీళ్ళు కూడా అంత ఛాలెంజింగ్ వర్క్ ఏం చేయరు. ఎందుకంటే ఏది సులువుగా ఉందో అలాగా. మీకు విజయవాడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లల్లో జేబు దొంగలు ఉంటారు. మోడీ గారి డిమానిటైజేషన్ తర్వాత వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయిందంట. మొన్న మధ్య ఎవరో చెబుతున్నారు, ఇప్పుడు ఎవడండి జేబుల్లో డబ్బులు పెట్టి తిరుగుతున్నాడు, మాకు పని లేదుగా అంటున్నాడు. అంతకుముందు అయితే చక్కగా జనాలు జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగేవాళ్ళు, వాళ్ళకి చక్కగా పని ఉండేది. అప్పుడు జేబుల్లో డబ్బులు పెట్టుకొని తిరిగేటువంటి రోజుల్లో ఆ దొంగలు ఎంత ఎక్స్పర్ట్స్ అంటే, జేబులో కనుక డబ్బు పెడితే ఆ డబ్బు అర చూసి, అంటే కొంచెం ఒత్తుగా వస్తుంది కదా, ఇక్కడ ఎత్తుగా వస్తుంది కదా, ఆ అర చూసి జేబులో ఉన్నటువంటి నోట్లు ఏంటో చెప్పేస్తారు. 50 నోట్ల, 100 నోట్ల, 500 నోట్ల ఉంటే అవి ఎంత ఉంటాయని ఆ మందాన్ని బట్టి చెప్పేస్తారు. ఇంకా చెప్పాలంటే మన జేబులో ఉన్న మనకు తెలియదు మనం ఎంత పెట్టుకున్నామో, లెక్క పెడితే కానీ చెప్పలేం. వాళ్ళు దాన్ని చూస్తే చెప్పేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారంటే, ఎప్పుడు కూడా మోసం చేసేటప్పుడు మాకు విజయవాడలో కొన్ని గుర్తులు ఉంటాయి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒకసారి మెడ్రాసు రైలు ఎక్కేటప్పుడు కూడా ఒక సహోదరుడు ఇలాగనే అందరూ సేవకులందరూ కూడా కలిసి మెడ్రాసు నుంచి విజయవాడ వస్తున్నాం. నాది వెనకాల భోగి. నేను ఎక్కుదామని వెళ్ళిపోయేటప్పుడు మరలా ఎందుకో గుర్తొచ్చి మరలా వచ్చి మా సహోదరులతో ఒకలా చెప్పాను. ఆయన చెప్పింది ఏంటంటే, వంకాయ రంగు చొక్కాలు, బుక్కాయ రంగు చొక్కాలు, చిలక పచ్చ రంగు చొక్కాలు, ఇలాంటి చొక్కాలు కనుక వేసుకుంటే దొంగల్ని ఆకర్షించిన వాళ్ళం అవుతాం. అవి వేసుకోకూడదని అడగొద్దు. వంకాయ రంగు చొక్కాలు, మళ్ళీ చెప్తున్నా, బొక్కాయ రంగు చొక్కాలు, చిలక పచ్చ రంగు చొక్కాలు వేసుకుంటే పచ్చి పల్లెటూరులని వాళ్ళ అర్థం. ఆయన ఆ రోజు బొక్కాయ రంగు చొక్కా వేసుకొచ్చాడు. కషాయం అంటే కషాయం కూడా కదా, బొక్కాయి. బొక్కాయి అంటే తెలుసా? దాన్ని ఏమంటారు మీరు? గులాబీ రంగు చొక్కా, పింక్ కలర్. మరి ఒక రాజకీయ పార్టీ ఉంది, మళ్ళీ వాళ్ళు కనుక విన్నారంటే మా పార్టీ చెప్పారేంటి అంటారు. గులాబీ రంగు చొక్కా, చిలక పచ్చ రంగు చొక్కా. దాదాపు చిలక పచ్చ అంటే మీకు తెలుసు, మళ్ళీ అదేం పచ్చ అనవద్దు, చిలక పచ్చ రంగు. వంకాయ రంగు అంటే వంగపువ్వు వంకాయ ఉంటుంది కదా, అటువంటివి థిక్ కలర్స్ కనుక వేస్తే అవి ఎక్కువగా వేయరు. అవి నచ్చే వాళ్ళు కూడా కొంత డిఫరెంట్గా ఉంటారు. ఆ రోజు ఆ గులాబీ రంగు చొక్కా వేసుకొని వస్తే నేను వెళ్ళి మరలా వచ్చి నేను చెప్పి మరీ వెళ్ళాను, జాగ్రత్తగా ఉండు, బాగా ఇక్కడ జనం రద్దీగా ఉన్నారు, జేబులు బ్యాగులు కొట్టేస్తారని. నేను చెప్పి వెళ్ళాను, లోపలికి ఎక్కేసరికి జేబు కొట్టేశారంట. ఆ తర్వాత ఆయన అన్నాడు, ఇంతమందిలో నా జేబే కొడతారని మీకు ఎలా తెలుసు అని. నేను చెప్పాను, ఇంతమందిలో గులాబీ రంగు చొక్కా వేసుకొని మీరు ఒక్కలే కాబట్టి అని. అంటే ఇప్పుడు మనం కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మొహం చూసినప్పుడు వీళ్ళు కొంచెం తెలివిగల్లోళ్ళే, తెలివి తక్కువ వాళ్ళే అని మొహం చూస్తే అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో తెలివిగల్లోళ్ళు తెలివి తక్కువ లాగా ఉంటారు, తెలివి తక్కువలు తెలివిగల్లోలాగా ఉంటారు. కానీ నోరిప్పిన తర్వాత అర్థమైపోతుంది ఏంటి అనేటువంటిది. వీళ్ళు ఎప్పుడు కూడా మోసం చేసేవాళ్ళు దొంగలు ఉంటారు కదా, తెలివిగల వాళ్ళని ఎంపిక చేసుకోరు, ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేసుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా తెలివి తక్కువ వాళ్ళనే ఎంపిక చేసుకుంటారు. ఎందుకంటే తెలివి తక్కువ వాళ్ళు తేలిగ్గా మోసపోతారు, వాళ్ళ పని సులభం అయిపోతుంది కాబట్టి. అపవాది కూడా దైవజ్ఞానము ఎవరికైతే లేదో వాళ్ళని ఎంపిక చేసుకుంటాడు, వాళ్ళని మోసం చేయగలుగుతాడు. ఎవరికైతే దైవజ్ఞానం ఉందో, దేవుని మాటలు బాగా తెలుసో వాళ్ళని అస్సలు మోసం చేయలేడు. ఎందుకు మోసం చేయలేడంటే వాళ్ళకి ఆ దైవజ్ఞానం ఉంది కాబట్టి. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా తెలియజేస్తున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. కేవలం వినేవాడు కాదు, బాగా గుర్తించండి, చేయువాడు. మనలో పెద్ద సమస్య ఏంటంటే చక్కగా ఆలకిస్తాం, వింటాం, కానీ చెయ్యం. కానీ క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే తండ్రి చిత్త ప్రకారంగా చేసే వాళ్ళగా ఉండాలి. అది చెయ్యాలి అంటే ముందు తండ్రి చిత్తం ఏంటో తెలియాలిగా. తెలియకుండానే చేయగలమా?
చేయలేము. కానీ ఆ రోజు ఎంత మోసం జరుగుతుందంటే, అంటే ఎంతమంది మోసపోతూ ఉన్నారంటే, ఆ తరువాత వచనంలో కనుక మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. 22వ వచనము, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి. ఆ దినం అంటే ఏ దినం? ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి అంటే ఆ తీర్పు దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమందు ప్రవచింపలేదా, నీ నామమందు దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమందు అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఏం చెప్తారంటే వాళ్ళందరూ, ప్రభువా ప్రభువా మేము నీ నామములో మేము ప్రవచించలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదా, నీ నామంలోనే కదా అని ఆయన అడుగుతారంట. ఓ ఇప్పుడు గుర్తొచ్చింది, అవును కదా అని అంటాడా? మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు? అనేకులు నన్ను చూచి, కొద్దిమంది కాదు, అనేకులు నన్ను చూచి నీ నామంలో ప్రవచించాం, నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో అనేకమైన అద్భుతాలు మేం చేశాం అని చెప్పుదురు. దానికి ఆయన చెప్తున్నాడు 23వ వచనము, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగనో, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. నేను మిమ్మును ఎన్నడను ఎరగదను, కానీ వాళ్ళు ఎరుగుదురు. అందుకనే ప్రభువా 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 అంటున్నారు. ఈరోజు మనమంతా క్రీస్తు ప్రభుని ఎరుగుతాం. మనందరికీ చంద్రబాబు నాయుడు గారు తెలుసా? ఆయన ఎవరు అంటారా? అనరు కదా, అంతేనా? మనందరికీ మోడీ గారు తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోడీ గారికి మనం ఎవరో తెలుసా? ఓ నువ్వు పలానా కదా, మీది చిన్నగోళ్ళపాలెం కదా, నీ పేరు అది కదా అని చెప్పేసి చెప్పగలడా? ఎవరు నువ్వు అంటాడు. కాబట్టి మనకు ఆయన తెలియటం కాదు, ఆయనకి మనం తెలుసా అనేది ముఖ్యం. అలాగనే మనందరికీ క్రీస్తు ప్రభు తెలుసు, ప్రభువా 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 అంటున్నాం, కానీ ఆయనకి మనం తెలుసా? వీళ్ళు అంటున్నారు, ప్రభువా ప్రభువా నీ నామంలోనే కదా ప్రవచించాం, నీ నామంలోనే కదా దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలోనే కదా అనేక అద్భుతాలు చేశామంటే వాళ్ళు ప్రభు నామంలో చాలా కష్టపడినటువంటి వాళ్ళే. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరగను. ఈవేళ మోడీ గారు మన మొహం చూసి ఎవరు నువ్వు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదేంటండి నన్ను పట్టుకొని ఎవరంటారు, మీరు మోడీ గారేగా, మీరు నాకు బాగా తెలుసు అన్నారనుకోండి, ఆయన మనకు తెలిస్తే తెలుసు, కానీ మనం ఆయనకు తెలియదు. అది కదా ముఖ్యమైన విషయం. మనందరికీ క్రీస్తు ప్రభు తెలుసు, కానీ క్రీస్తు ప్రభుకి మనం తెలుసా? ఈరోజు చాలామంది పరిస్థితి అలాగనే ఉంది. అనేక మంది వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ నేను దైవ చిత్తానుసారంగా కష్టపడుతున్నానా, దేవుడు చెయ్యమన్నటువంటిది చేస్తున్నానా అనేటువంటిది వాళ్ళు చూసుకోవట్లేదు. వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇందాక చెప్పినట్లుగా గొర్రెల మందలు తలదూర్చి కనుక ముందుకు వెళ్ళిపోయినట్లుగా మనం ముందు వాళ్ళు ఏం చేస్తే అది చేస్తాం. వాళ్ళు శనివారం చేస్తే మనం శనివారం ఆరాధన చేస్తాం, ఆదివారం చేస్తే ఆదివారం చేస్తాం, వాళ్ళు క్రిస్మస్ చేస్తే చేస్తాం, ఈస్టర్ చేస్తే చేస్తాం, సమాధుల పండుగ చేస్తే చేస్తాం, బూడిద బుధవారం చేస్తే చేస్తాం, ఏం చేస్తే అది చేస్తాం. మాలేస్తే మనం మాలేస్తాం, నీలి రంగు కండ వేస్తే మనం నీలి రంగు, ఎందుకు ఎర్ర రంగు కాదని కూడా అడగము. ఏంటంటే గొర్రెల మంద కదా, ఏది చేస్తే అలా చెయ్యాలేమో అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనుషులకి మనకు ఒక వాడుకుంటుంది. ఒకసారి మేము హాస్పిటల్కి వెళ్తే అందరూ అక్కడ గుమ్మం దగ్గర చెప్పులు ఇప్పేసి డాక్టర్ గారి దగ్గర లోపలికి వెళ్తున్నారు. నేను లోపలికి వెళ్తున్నాను. ఏం చేయాలి నేను? కష్టమైన ప్రశ్న ఇది, ఊరికినే చెప్పకండి. అందరూ అక్కడ చెప్పులు ఇప్పేసి డాక్టర్ గారి దగ్గరికి లోపలికి వెళ్తున్నారు. నేను వచ్చాను, నేను కూడా లోపలికి వెళ్తున్నాను. ఏం చేయాలి నేను? ఏం చేయాలి? చెప్పులు విప్పి వెళ్ళాలా, వేసుకొని వెళ్ళిపోవాలా? విప్పే వెళ్ళాలి కదా. నేను కూడా అక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్తున్నాను. నర్సు వచ్చింది, పిలిచింది. చెప్పులు విప్పారంటే విప్పాను కదా అన్నాను. అక్కడ రాసి పెట్టాం చూడండి అంది. చూస్తే చెప్పులు బొమ్మ వేశారు, చెప్పులు విప్పవద్దు అని ఉంది.
ఆ గుమ్మంలో చెప్పులు ఇప్పి ఇప్పి అడ్డు వస్తున్నాయి, ఇప్పొద్దు అని డాక్టర్ గారు రాసి పెట్టండి అమ్మా అని అన్నాడంట. రాసి కూడా పెట్టాము, మీ చదువుకున్న వాళ్ళు కూడా చదువుకోకపోతే ఎవరికండి చెప్తామన్నారు. అంటే నేను ఆ కాగితం చదవలేదమ్మా, అందరూ ఇప్పారుగా నేను ఇప్పాను, అదే ఈ చదువుకున్న వాళ్ళు కూడా చదవరు. అంటే మనకేంటంటే ఇంకా చదివేది ఏముంది, అందరూ ఇప్పితే మనం ఇప్పాలేమో అనుకుంటాం, అంతే కదా. బుర్ర ఉపయోగించం, నాకు చదవచ్చు కదా చదవాలని కూడా ఉపయోగించం. అందరూ శనివారం చేస్తే శనివారం చేయటమే, అంతేగాని బుర్ర ఉపయోగించం. ఇక్కడ దేవుని వాక్యం ఉంది కదా చదువుదామని కూడా ఉపయోగించం. అందరూ ఏది చేస్తే మనం అది చేయటమే. నేను అనుకున్నాను, నేను కూడా ఇలాగనే బాధ చేస్తానమ్మా అందరికీ, కాకపోతే నేను చదవలేదు, పొరపాటు. ఏంటంటే అందరూ ఇప్పేసరికి ఇప్పాలేమో అని వెళ్ళిపోయాం. జరుగుతూ ఉంటే పొరపాట్లు. సరే చెప్పుల దగ్గర కాబట్టి దిద్దుకున్నాం. మనము క్రైస్తవ జీవితంలో క్రైస్తవ్యంలో అందరూ చేశారు కదా అని మనం చేసి నా గ్యారంటీ పరలోకం అని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దినమందు అనేకులు నన్ను చూచి అని ప్రభు చెప్తున్నాడు కదా, నీ నామములో మేము ప్రవచించలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, అయ్యా నీ నామంలోనే చేశామంటే ఎవరు మీరు అని అడిగినట్లుగా క్రీస్తు ప్రభు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారలారా బయటకు పోండి అని అన్నాడు. పరలోకం దగ్గర నుంచి పోండి అంటే ఇంకా మిగిలిందేంటి అంటే వీళ్ళు క్రీస్తు నామంలో అంత కష్టపడి కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది నిజం. కాబట్టి మనం కష్టపడుతున్నాము అనేటువంటిది ముఖ్యం కాదు, దేవుడు చెప్పినట్లుగానే నా కష్టం ఉందా, నా క్రైస్తవ జీవితం అనేటువంటిది దేవుని వాక్య ప్రకారంగా ఉందా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ వాక్య ప్రకారంగా కనుక లేకపోతే లోకంలో చెప్తారు కదా బూడిదలో పోసిన పన్నీర్ అని, అలా మన కష్టం అంతా కూడా వ్యర్థమైపోతుంది. కొంతమంది పొద్దున్నే లేస్తారు, చక్కగా వాక్యం చదువుకుంటారు, మోకరించి ప్రార్థన చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చక్కగా వాక్యం చదువుకో అని చెప్పేసి అంటారు, ఫ్యామిలీ డివోషన్ పెట్టుకుంటారు, ఏదో చేస్తూ ఉంటారు. కాకపోతే నేను దేవుని వాక్య ప్రకారం చేస్తున్నానా అనేటువంటిది మాత్రం చూసుకోవటం లేదు. కాబట్టి రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే సత్యం అనేటువంటిది దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అబద్ధికుడే, ప్రతి మనిషి కూడా. కాబట్టి దేవుని దగ్గర ఎవరైనా సరే నిలబడినప్పుడు ప్రతి మనిషి అబద్ధికుడే, కానీ దేవుడు సత్యవంతుడు కాక మానడు. ఆయన సత్యవంతుడు, ఆయన మాటల్లో ఎప్పుడు కూడా అసత్యం అనేటువంటిది ఉండదు. కాబట్టి సత్యం అనేటువంటిది ఎక్కడ ఉందంటే నీ వాక్యమే సత్యము. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. సత్య సంబంధి అయినటువంటి వాడు వాటిని గ్రహిస్తాడు. ఎవడైనా సరే క్రీస్తు యొక్క వాక్యంలో నిలిచి ఉంటే, నిజంగా శిష్యులైతే ఆ వాక్యంలో నిలిచి ఉండాలి. ఆ వాక్యంలో గనక నిలిచి ఉన్నట్లయితే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి అపవాది బానిసత్వంలో పాపములో ఉన్నటువంటి మనల్ని స్వతంత్రులుగా చేయగలిగినటువంటి శక్తి ఒక దేవుని మాటలకు మాత్రమే ఉంది. కాబట్టి ఇది దేవుని మాటల, మనుషుల బోధ, కల్పించి చెప్పే బోధ అనేది మనం చూసుకోవాలి. ఉదాహరణకి క్రైస్తవ్యంలో మాలంటే మీ అందరికి కొత్తగా ఉన్నాయి, కానీ మా గుణదలు కనుక వచ్చి చూశారనుకోండి క్రైస్తవ్యంలో కూడా మాలలు ఉంటాయి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ గుణదల కొండ దగ్గర గుండ్లు కొట్టించుకుంటారు, తల వెంట్రుకలు అర్పిస్తారు. ఇది కూడా ఆశ్చర్యంగా ఉందా? లేదుగా. మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్లో ఎక్కడైనా సరే తలనీలాలు తల వెంట్రుకలు అర్పించడం ఉందా? గుణదల కొండకు వచ్చి కొబ్బరికాయలు కొడతారు. ఎక్కడైనా సరే బైబిల్లో కొబ్బరికాయలు కొట్టం ఉందా? లేదు. అసలు ఒక గొప్ప విషయం ఉంది. ఒకసారి ఒక ఆమె నాతో అంది, అంటే మేము మా దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాము, మీరైతే చర్చిలో క్యాండిల్ వెలిగిస్తారు కదా, అందుకే క్యాండిల్ తీసుకొని వచ్చాను అంది. చర్చికి వచ్చేటప్పుడు క్యాండిల్ తీసుకొని వచ్చింది. ఏంటమ్మా కొవ్వొత్తి తెచ్చావంటే అంటే ఆమెకు ఆరోగ్యం బాగైందంట, బాగైతే చర్చికి వస్తానని మొక్కుందంట. మొక్కొని మా బజారే కాబట్టి మా దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పుడు కొవ్వొత్తి పట్టుకొచ్చింది. నాకు అర్థం కాలేదు, కొవ్వొత్తి పట్టుకొని వచ్చావు కరెంట్ ఏం పోదంటే అందుకు కాదండి, మా దేవుడి దగ్గరికి వెళ్తే దీపం వెలిగిస్తాము, మీ చర్చిలో కొవ్వొత్తి వెలిగిస్తారుగా. బైబిల్లో ఎక్కడైనా ఉందా కొవ్వొత్తులు వెలిగించడం? బైబిల్లో ఎక్కడైనా ఉందా మనము గుండు కొట్టించుకోవటం? బైబిల్లో ఎక్కడైనా ఉందా కొబ్బరికాయలు అర్పించటం? బైబిల్లో ఎక్కడైనా ఉందా మాల్లో?
లేదు. అందరూ చెప్పులు ఇప్పితే మనం చెప్పులు ఇప్పి వెళ్ళిపోయినట్టు అందరూ కొట్టారనుకోండి, మనం కూడా కొబ్బరికాయ అంత ఇందాక అడిగాను, 26, 27, 28 రూపాయలు ఉన్నాయి మా ఊర్లో అని. అందరూ కొడితే మనం కూడా కొడతాం అంతే. ఇక అంతే. అలా ఉంటుందేమో బైబిల్లో అనుకుంటాం, అంతేగాని చదువు వచ్చినా చదవం. కాబట్టి రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, మనము రేపు పరలోకానికి వెళ్ళగలగాలి అంటే అందరూ చేసినట్లుగా మనం చేయటం కాదు. మనం ఏం చేయాలంటే తండ్రి చిత్తం, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే అందులో పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి నేను చేసేటువంటిది తండ్రి చిత్తమేనా, బైబిల్లో ఉన్న ప్రకారంగానే నా క్రైస్తవ జీవితం ఉందా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన వాక్య ప్రకారంగా ఉందా, నేను పాడేటువంటి పాటలు లేకపోతే నేను వినే వాక్యము నా జీవితము, లేదా ముఖ్యంగా నా ఆరాధన అనేటువంటిది వాక్య ప్రకారంగా ఉందా, నేను రక్షణ పొందానని అనుకుంటున్నాను, నేను రక్షణ పొందినటువంటిది దేవుని వాక్య ప్రకారంగానే ఉందా అనేటువంటిది మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం క్రైస్తవ్యంలో గమనించినప్పుడు అనేక రకాలైనటువంటి అబద్ధ బోధలు లోకంలోనికి వచ్చినాయి. ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్ళి ముగించేస్తాను. అదేమిటి అంటే, ఉదాహరణకి మనకి మోసం గనక లేకపోతే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఊర్లోకి దొంగలు వచ్చారనుకోండి, దొంగలు ఊర్లోకి వచ్చారు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? మధ్యాహ్నం రాబర్ట్ గారు మాకు చెప్తున్నారు, మీ అందరికీ తెలుస్తుంటుంది, పోయిన సంవత్సరం విజయవాడ వరదలకి మునిగిపోయింది. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరుగా, అందరికీ తెలుసుగా. మాది కూడా విజయవాడలో సింగనగర్లో మునిగిపోయినటువంటి ప్రాంతమే, ముంపు ప్రాంతమే మాది, రాబర్ట్ గారిది కూడా. ఆదివారం పొద్దున్నే ఆరాధన అయిపోయింది మాకు 9 గంటలకి, 9:30కి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. వస్తున్నాయి అంటే అటువైపు వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి అంటే వాళ్ళని సామాన్ తెద్దామని మా చర్చి పిల్లలందరూ వెళ్ళారు. వెళ్తే ఆ తర్వాత మా దగ్గర కూడా వచ్చేసినాయి నీళ్ళు. వచ్చేస్తే ఏం చేసామంటే కింద ఉన్నటువంటి సౌండ్ బాక్సులు, స్పీకర్స్, తర్వాత కార్లు మొత్తం అన్నీ కూడా సాధ్యమైనంత వరకు మా బిల్డింగ్ ఒక 3-4 అడుగులు ఎత్తులో ఉంటుంది, పైన పెట్టాం. తర్వాత ఇంకా పైకి వచ్చేస్తునేసరికి ఏం చేసామంటే మునుగుతుందేమో అనే డౌట్ వచ్చి ముందు ఖరీదైనటువంటి సామాను స్పీకర్లన్నీ పై ఫ్లోర్కి పట్టుకెళ్ళిపోయాం. ఆ తర్వాత మేము అనుకున్న దానికంటే కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనని నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి కింద రోడ్డు మీద అయితే 6 అడుగుల పైకి వచ్చినాయి నీళ్ళు. మొత్తం మోటార్ సైకిళ్ళు మునిగిపోయినాయి, కార్లు మునిగిపోయినాయి. కింద గనక ఉంటే ఒక 28 లక్షల రూపాయల స్పీకర్లు మునిగిపోయాయి. మొత్తం వాటిని పట్టుకొని వెళ్ళిపోయాం. పైన పెట్టాం కాబట్టి పెద్దగా నష్టం జరగలేదు. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మధ్యాహ్నం నాకు ఒక ఆడియో వినిపించారు, ఈవేళ రేపో మనకు వరద వచ్చే అవకాశం ఉందంట అని. ఇప్పటికే కృష్ణానది ఫుల్గా ఉంది, 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు వరద వచ్చే పరిస్థితి ఉందంట అని చెప్తే ఏం చేస్తారు? ఎవరైనా భయపడతారు. ఇంకేం చేస్తారు? కింద తడిస్తే పాడైపోయేటువంటి ఇందాక చెప్పినట్టుగా 28 లక్షలు, 20 లక్షలు, పోనీ 5 లక్షలు విలువైన సామాను ఉంటే కింద ఉంచుతారా, పైన పెడతారా? ఆల్రెడీ పైనే పెట్టాం. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, కొంచెం వరద ఎక్కువైంది, 1వ హెచ్చరిక 2వ హెచ్చరిక అనగానే ఆల్రెడీ కొన్ని పైన పెట్టేస్తాం. ఎందుకు? అదే ఒకవేళ వర్షాలు పట్టలేదు, కృష్ణానది అంతా ఖాళీగా ఉంది, అప్పుడు జాగ్రత్త పడతామా? ఎవరన్నా పైన పెట్టండి అంటే కూడా ఇప్పుడు ఎందుకు పైన పెట్టాలంటాం, అవసరమే లేదు కింద ఉండని అని అంటాం. ఎప్పుడు జాగ్రత్త పడతాం? ప్రమాదం ఉంది అంటే జాగ్రత్త పడతాం. ప్రమాదం లేకపోతే ఎవరు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, కొద్దిమంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి, కొద్దిమంది కదా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు
లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. దేవుడు ఆల్రెడీ ఆ ప్రమాద హెచ్చరికను జారీ చేశాడు. మన ఆత్మల్ని మోసం చేయటానికి ఒకళ్ళు ఇద్దరు కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? నిజం చెప్తారు. అంతేనా? అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? మనకు ఒక గుడ్డి నమ్మకం. అదేంటంటే బైబిల్ పట్టుకొని ఎవరు వచ్చి అమ్మా ప్రార్థన చేస్తాము, లేకపోతే బైబిల్ పట్టుకొని ఎవరు వచ్చి వాక్యం చెప్పినా బైబిల్లో ఉన్నదే చెప్తారు, నిజమే చెప్తారని మనకు ఒక గుడ్డి నమ్మకం. అందుకనే బైబిల్ కూడా తెరిచి చూడడం. అందుకనే మోసం చేసే వాళ్ళకు కూడా మోసం చేయటం తేలికైపోయింది. ఉదాహరణకి ఎదుటి వాళ్లకు బైబిల్ బాగా తెలుసు అనుకోండి, ప్రతి విషయం కూడా అయ్యా మీరు చెప్పింది బైబిల్లో ఎక్కడుందో ఒకసారి పేజీ నెంబర్ చెప్పండి నేను కూడా చూస్తాను అన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మనల్ని మోసం చేయగలరా? ఉదాహరణకి ఏమ్మా మీరు గొల్లపల్లిలో మీకేంటి మాలలు తెలియదా, మీరు కూడా మాల వేసుకుంటే బాగా దీవించబడతారు అని మేము చెప్పాను అనుకోండి, అయ్యా వేసుకోవచ్చు కానీ దేవుడు ఎక్కడ చెప్పాడు ఎక్కడుందో ఒకసారి చూపించండి అంటే అప్పుడు నా పప్పులు ఉడుకుతాయా? ఉడకో. కాబట్టి జనాలు ఎందుకు మోసపోతున్నారు అంటే వాళ్ళకు ఒక నమ్మకం. వాళ్ళు బైబిల్ చేతిలో పట్టుకొని వచ్చారంటే ఖచ్చితంగా నిజమే చెప్తామనేటువంటి ఒక నమ్మకం. అందుకే మేము చెప్పేటువంటి విషయాలు మీరు గుడ్డిగా నమ్మొద్దు. మరి ఏం చేయాలి? పరీక్షించాలి. ఒకసారి ఒకళ్ళు అన్నారు తప్పు కదా అని. ఏం తప్పు? ఒకసారి ఒకళ్ళు ఇలాగనే ఒక ప్రశ్న అడుగుతుంటే ఇందాక సోదరులు చెప్పారు మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే చివరిలో అడగమని చెప్పేసి అన్నారు. అలాగే ఎవరో ఒకళ్ళు ప్రశ్న అడగకపోతే ఏయ్ అయ్యగారిని ప్రశ్న వేస్తున్నావు కళ్ళు పోతే జాగ్రత్త అంది. పాపం అడిగాము కూడా ఆగిపోయింది. అంటే వీళ్ళు నోరు ఎత్తకుండా ఎలా చేస్తారో చూడండి. అయ్యగారు ముందే చెప్తారు ఏంటి అయ్యగారిని ప్రశ్నిస్తున్నావా? ఇక పాపం వాళ్ళకి ఏదన్నా అక్కడ దాకా నోటి దాకా వచ్చినా కానీ ఇంకెందుకులే కళ్ళుపోయే పరిస్థితి ఉందంటే వద్దులే అని ఆగిపోతారు. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే నేర్చుకోమని చెప్పేసి అమ్మ ఎక్కడుందో మీరు అడగండి, మీరు చక్కగా నేర్చుకోండి, బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోండి అని మనం చెప్పాల్సింది పోయి వాళ్ళు నోరిప్పి అడుగుతుంటే కూడా నోరు విప్పనివ్వటం లేదు. గుడ్డిగా మేము చెప్పింది నమ్మాలంతే అనేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి అది ఎప్పుడైనా సరే ప్రమాదమే. ఎందుకంటే దేవుడు మనకేం చెప్పాడంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. చేతిలో బైబిల్ పట్టుకొని వచ్చినా కానీ నమ్మొద్దు. ఏం చేయాలి? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా పరీక్షించండి. ఒకసారి ఒకళ్ళు అడిగారు అవునండి ఆ ఆత్మ దేవుని సంబంధమైందా కాదా అనేది ఎట్లా తెలుస్తుంది మాకు? మీరు చెప్పే మాటలు దేవుని మాటలా కాదా ఎట్లా తెలుస్తుంది మాకని అడిగారు. మంచి ప్రశ్న. ఇప్పుడు నేను చెప్పిన మాట దేవుని మాటలా కాదా మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలి? చక్కగా బైబిల్ మూసిపెట్టి నేను చెప్పిందంతా ఇని వెళ్ళాలి. అంతేనా? కాదు. బైబిల్ తెరిచి నేను చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేదా చూడాలి. ఉన్నాయా లేదా చూడాలి మాత్రమే కాదు, ఒకటి ఉన్నాయా లేదా, రెండవది ఉంటే అలా ఉన్నాయా లేదా, ఏది నేను చెప్పినట్టుగా ఉన్నాయా లేదా. కొంతమంది ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని చూపించి వక్రీకరిస్తారు. అలా కూడా జరిగిద్దా అని ఆశ్చర్యపోవద్దు. ఒక ఉదాహరణ మత్తయి సువార్త 4వ అధ్యాయం. క్రీస్తు ప్రభువుని శోధించటానికి శోధకుడు వచ్చాడు, అపవాది వచ్చి ఆయన ఏం చేస్తున్నాడో గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన శోధించినటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే 4వ అధ్యాయము 3వ వచనము ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అని అన్నాడు. తర్వాత ఆయన శోధించేటువంటి ఆయన మరల చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే ఆ తరువాత ఒకటేమో ఈ రాళ్ళు రొట్టెలైనట్లు ఆజ్ఞాపించు అని చెప్పేసి అన్నాడు. లేదు దానికి క్రీస్తు ప్రభు లొంగలేదు. లొంగపోతే ఆయన పరిశుద్ధ పట్టణానికి తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఎదుట నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. అంతవరకు అయితే బాగానే ఉండేది. అక్కడ ఇంకొక అంటే మన భాషలో చెప్పాలంటే మసాలా యాడ్ చేస్తున్నారని అంటారు కదా,
ఈ యాడెడ్ లిటిల్ బిట్ కలర్. ఏం చేస్తూ ఉన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకు అంటే, అక్కడ నిన్ను గురించి ఒక మాట ఉంది కదా. ఏముంది? కీర్తన గ్రంథం 91వ కీర్తన 11, 12 వచనాలను అపవాది క్రీస్తు ప్రభువుకి కోట్ చేస్తూ ఉన్నాడు. ఏమని? ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను. అని వ్రాయబడింది అని అపవాది యేసుక్రీస్తుతో చెప్తున్నాడు. అంటే అపవాదికి దేవుని మాటలు తెలుసా? మనకంటే బాగా తెలుసు. మనకి ఇంకా కంఠస్థ వాక్యాలు రావేమో, ఆయన కంఠస్థ వాక్యాలు బాగా వచ్చు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అపవాది క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు బైబిల్ చేతిలో పట్టుకొని వచ్చి కీర్తన గ్రంథం తీసి 91 కీర్తన, ఒక్క నిమిషం ఆగు, 91, 11, 12 నిన్ను గురించి ఇలా రాయబడిందని నేను చదవలేదు. ఆయనకి ఆ వాక్యం అంతా మనస్సులో ఉంది, హృదయంలో ఉంది. టక 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 దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇంకా మనం వెతుక్కోవాలి కీర్తన గ్రంథంలో ఎక్కడుంది ఇది అని. ఆయన ఎంత స్పాంటేనియస్గా అంటే సందర్భానుసారంగా చెప్తున్నాడంటే ఇది నిజమే అనుకునేటట్లుగా, నువ్వు ఎక్కడి నుంచి దూకు, నీ పాదం ఎప్పుడు కూడా రాతికి తగలకుండా పట్టుకుంటాను అని నిన్ను గురించి ఆయన రాశాడు కదా, కాబట్టి నీకేమవ్వదు, దూకు. అంటే అపవాది దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తాడా అంటే, అపవాదికి దేవుని వాక్యం ఎందుకు తెలిసిద్ది, మనమంటే కంఠస్థ వాక్యాలు చదువుతున్నాం కాబట్టి తెలిసిద్ది అన్నాడు ఒక ఆయన. మనం చదివి కూడా మర్చిపోతాం, కానీ ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఆయనకి మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అపవాదికి దేవుని మాటలు తెలుసు, బాగా తెలుసు, అయితే వాటిని వక్రీకరిస్తాడు. ఆయనకి వక్రీకరించడం తెలుసు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, అవును కదా నన్ను రాయబడి ఉంది, నేను కూడా ఎప్పుడు చూడలేదే ఇది అనలేదు. క్రీస్తు ప్రభుకి అపవాది కంటే బాగా వాక్యం తెలుసు, అది ఉన్నదని తెలుసు, అది ఏ అర్థంలో చెప్పాడో కూడా ఆయనకు తెలుసు. ఏ అర్థంలో చెప్పాడు అక్కడ ఆయన చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము ఆయన వ్రాయబడి ఉన్నది అని చెప్పిన అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరి ఇది కూడా రాయబడిందిగా, దేవుణ్ణి ఎప్పుడు శోధించకూడదుగా అని చెప్పాడు. అంటే వాక్యం అనేటువంటిది ఒకటి బైబిల్లో ఉందా లేదా, 2 అర్థంలో ఉందా లేదా. కాబట్టి మనం ఎందుకు మోసపోతూ ఉన్నామంటే, మనకు ఒకటి ప్రధానంగా దేవుని వాక్యం తెలియదు, కానీ అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు, ఆ ఆత్మలు మోసం చేయటానికి వచ్చారు, అనేకులైనటువంటి వారు. కాబట్టి దేవుని వాక్యం మనకి చేసే హెచ్చరిక ఏమిటి అంటే, ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా పరీక్షించండి. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఎవరు చెప్పినా, మేం చెప్పినా కానీ ఎక్కడుంది వాక్యంలో రాసుకోండి, చూడండి. చూసిన తర్వాత మేము చెప్పిన అర్థంతోనే ఉందా, మేము వక్రీకరించామనేది కూడా చూడండి. ఎందుకంటే ఒక్కోసారి వాక్యమే చూపిస్తారు, అపవాది కూడా వాక్యమే చూపించాడు కానీ వక్రీకరించాడు. కాబట్టి ఒకటి వాక్యములో ఉన్నటువంటిది చెప్పారా, 2 ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారా, వక్రీకరించారా అనేటువంటిది మనం చూసుకోవాలి. మోసపోతే ఎవరిది తప్పు? అయ్యా నేను మోసపోయానయ్యా, అపవాది నన్ను నిండా మోసం చేశాడు, క్షమించయ్యా, కొంచెం రాని అయ్యా పరలోకంలోకి అంటే కుదురుతుందా? ఆ రోజు ముందే చెప్పాడు ఆయన, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలు వెళ్ళి ఉన్నారు, కాబట్టి ప్రతి ఆత్మను నమ్మొద్దు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా పరీక్షించండి. చివరిగా ఒక మాట, ఒకసారి ఒక ఆమె చెప్పింది, పెద్ద ఆమె, మీరంటే చదువు వచ్చిన వాళ్ళయ్యా, మరి మాకు చదువు రాదుగా ఎట్టా అంది. మీరంటే చదువు వచ్చిన వాళ్ళు చదువుకుంటారు, అట్టుందా లేదా అని కూడా చూస్తారు, మరి మాకు చదువు రాదుగా ఎట్టా అంది. నేను అడిగాను, అమ్మ మెడలో ఉంది అది బంగారమేనా తాడు అంటే, బంగారమే అయ్యా అంది. నీకు చదువు రాదుగా, అది బంగారం అని ఎట్ట తెలిసిందమ్మా అన్న. చూపించాను అయ్యా కొనేటప్పుడు అంది. చూపించాను, 2-3 చూపించాను, షాపు దగ్గర కూడా చూపించాను అని. అది నువ్వు చదువురాని దానివైనా సరే బంగారం అంటే 2-3 10 మందికి చూపించావు, అలాగనే అలా బైబిల్లో ఉందా లేదా చూపించు, 2-3 చూపించు, 10 మందికి చూపించు.
బంగారం విలువైంది కాబట్టి మోసపోయే అవకాశం ఉంది కాబట్టి నీకు బంగారం రుద్ది చూడటం తెలియకపోయినా తెలిసిన వాళ్ళకి నలుగురు చూపించావు. అవునా కదా? బంగారం కంటే విలువైంది మన ఆత్మ, పరలోకం. కాబట్టి 2-3 కాదు, 10 మందికి చూపించు. పలానా అయ్యగారు ఇలా చెప్పాడయ్యా, మన వచ్చిన సేవకుడు ఇలా చెప్పాడు, బైబిల్లో ఇలా ఉందని అన్నాడు, ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అడుగు. నలుగురిని అడుగు, 10 మందిని అడుగు. ఎందుకంటే మన ఆత్మ బంగారం కంటే విలువైంది. కాబట్టి నాకు చదువు రాదుగా అని ఒక మాట నువ్వు అనేస్తే కాదు. నువ్వు ఏదన్నా ఒక వస్తువు కొనాలి అంటే మనకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్తాం. ఈరోజు ఒక టీవీ కొనాలనుకోండి, టీవీ గురించి మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? తెలిసిన వాళ్ళని పట్టుకెళ్తామా లేదా? ఒక ఫోన్ కొనాలి, తెలిసిన వాళ్ళని పట్టుకెళ్తామా లేదా? పిల్లల్ని కాలేజీలో చేర్చాలి, తెలిసిన వాళ్ళని అడుగుతామా లేదా? దేనికైనా సరే మనకు తెలియకపోయినా తెలిసిన వాళ్ళని అడిగి ఆ పని చేస్తూ ఉంటాం. మరి పరలోకం దగ్గరకు వచ్చేసరికి, దేవుని దగ్గరకు వచ్చేసరికి, దైవ నియమాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు గుడ్డిగా కళ్ళు మూసుకుంటాం? అక్కడ అపవాదికి మనం బాగా దొరికిపోతున్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఏమిటంటే, వెండి కంటే బంగారం కంటే కూడా మన ఆత్మ చాలా విలువైనది. దీని విషయంలో మనం మోసపోకూడదు. దేవుని వాక్యంలో ఉందా లేదా, అలా ఉందా లేదా అనేటువంటిది మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ విషయమైనా సరే మీరు ఆచరించేటప్పుడు అది దేవుని వాక్యంలో ఉందా, ఉన్నట్లుగానే నేను ఆచరిస్తున్నానా అనేటువంటిది మనం చూసుకోవాలి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి తండ్రి చిత్తం ఏదో తెలుసుకొని తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాలి. ఈ లోకంలో ఉన్న లోక మర్యాదలన్నీ అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేశారు అవసరం లేదు. ఇవాళ రేపు పెద్ద పెద్ద స్టార్లు పెడుతున్నారు. ఎందుకు పెట్టారంటే వాళ్ళు పెట్టారుగా, వాళ్ళకంటే పెద్దది నేను పెట్టాలి. ఈ పోటీ అవసరంలా మనకు. వాళ్ళకంటే నేను అని పోటీ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం చేయాలి అంటే దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో అది చేస్తే సరిపోతుంది. మనము మన కుటుంబాలు దీవించబడతాం. కాబట్టి అలా ముందుకు వెళ్దాము. దేవుడు మనల్ని దీవించునుగాక. ఓర్పుతో ఉన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.